గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారతీయులమైన మేమందరము ఈ యొక్క పిరికి పంద చేష్టలు, ఒక ఉగ్రవాద చేష్టలు భారతీయులను ఒక 28 మందిని ఇప్పటివరకు చనిపోయారు. చాలామంది గాయాలతో ఉన్నారు. ఈ చర్యని చాలా ఖండిస్తున్నాము. ఈ టైంలో భారతీయులందరం ఒకటై మోడీ గారికి చెప్పాల్సింది ఒకటే, ఎట్లయితే మనని ఒక ప్రశాంతమైన ప్రాంతంలో మళ్ళీ ఇన్ని రోజులకు టూరిజం ఓపెన్ చేసి అందరినీ కాశ్మీర్ అనే బ్యూటీని, నేచర్ హెవెన్ అంటారు, హెవెన్ అండ్ ఎర్త్, అట్లాంటి చోట పైన దగ్గర ఒక ఐబీ ఆఫీసర్ ఒక రీసెంట్గా పెండ్లైన 6 రోజులు కొంతమందిని మీ కులం ఏంది, మీ మతం ఏందని అడిగి భర్తను చంపితే భార్యని పోయి మోడీకి చెప్పమని ఇంత డేరింగ్గా, ఇంత ధైర్యంగా వచ్చి మన దేశంలోకి వచ్చి మనని చేసిన వాళ్ళకి ముహ్ జవాబ్, ఈంట్కా జవాబ్ పత్తర్ సే దేనా హై, ముహ్ జవాబ్ ఇవ్వాలని చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ మేమందరము సపోర్ట్గా నిలిచి వాళ్ళందరి ఆత్మ శాంతించాలని, దెబ్బలు తగిలిన వాళ్ళందరూ కోలుకోవాలని, ఈ బార్బారిక్ యాక్ట్ చేసిన ఉగ్రవాదులందరినీ తరిమి కొట్టేసుడే కాక దే షుడ్ బి కాట్ అండ్ హ్యాంగ్ టు డెత్. ఓన్లీ దెన్ ఇలాంటి చర్యలు ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలంటే భయంతోనే ఉండేటట్టు చేస్తేనే ముందుకెళ్తాం. నిన్నటిదాకా మేము చేసాం జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, అహింస అని పాటిస్తున్నాము. మనం ఒక సెక్యులర్ రిపబ్లిక్ అని మన సంవిధాన్, మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం చెప్తుంది. ఇవన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని టెర్రరిస్ట్ ముందుకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు గట్టిగా జవాబు చెప్పే టైం అయింది. మోడీ సర్కార్కి ప్రతి ఒక్క భారతీయుడు వెనకాల ఉంటాడు. ఈ క్రైమ్కి లెస్ దెన్ 48 అవర్స్లో 48 గంటల లోపల రిటాలియేట్ చేసి ఈ ఉగ్రవాదులను పట్టుకొని దే షుడ్ బి హ్యాంగ్డ్ టు డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గేట్. ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు ఇంకెవడైనా చేసేందుకు కూడా ఆలోచించేందుకు భయపడాలని కోరుకుంటూ ఈరోజు మన భారతీయులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.